ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా యొక్క ప్రత్యేకమైన వందనాలు సమర్పిస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయమందు మనము ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని ఆలోచన చేయడానికి మనం ప్రయాసపడదాం. 2 తిమోతి పత్రిక, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 11, 12 వచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఈ మాట నమ్మదగినది ఏదనగా, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను. ఈ యొక్క వాక్యాలను అనుసరించి మనము పాఠాన్ని ఆలోచన చేద్దాం. ఈ యొక్క దినమందు మనము ఆలోచించబోయేటటువంటి అంశం ఏదేనంటే, సహించే వారికే సింహాసనం. సహించే వారికే సింహాసనం. స్థానానికి దేవుడు సిద్ధపరిచినటువంటి బహుమతి ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే, ఆయనతో కూడా ఏలుదుము. 12వ వచనం గమనించాలి. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. సహనానికి దేవుడు సిద్ధపరిచినటువంటి బహుమతి ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే, మనము సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనతో కూడా ఏలుదుము. అందుకే మనము ఈ యొక్క సందేశం పేరు సహించే వారికే సింహాసనం. సహించే వారికే సింహాసనం అనేటటువంటి ఈ యొక్క అంశాన్ని మనము ఈ యొక్క సమయం ముందు చదువుతాం. సహనం అన్నది ఆత్మ సంబంధమైనటువంటి బలానికి రహస్యము సహనం. ఆత్మ సంబంధంగా బలపడినటువంటి వ్యక్తి, సహనం కలిగి ఉన్నటువంటి వాడు బలవంతుడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి మనం గ్రహించవలసింది ఏమిటంటే, సహించుట క్రీస్తు ప్రభు యొక్క శిష్యునికి గుర్తు. సహనం అన్నది క్రీస్తు ప్రభు శిష్యునికి గుర్తు ఏదేనంటే సహనం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 11, 12 వచనాల్లో 12వ వచనంలో, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. సహించిన వారమైతే, సహనము కలిగిన వాడు మాత్రమే క్రీస్తు ప్రభు శిష్యుడు అవ్వగలడు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో, మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో, అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన సిలువనెత్తుకొని, సిలువ శ్రమలకు గుర్తు. శ్రమలను సహిస్తూ, శ్రమలను ఓర్చుకుంటూ, శ్రమలను సహించాలి. తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలని అన్నాడు. తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఎవడైనా నన్ను వెంబడింపగోరిన యెడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. కాబట్టి క్రీస్తు ప్రభు శిష్యుడవ్వాలి అంటే తన సిలువ తానెత్తుకొని, తను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని వెంబడించాలి. సిలువ దేనికి గుర్తు అంటే శ్రమలకు గుర్తు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులపెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి అనిసుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి ప్రాశమున ఆసీనుడై ఉన్నాడు. సిలువను సహిస్తే ప్రభువైన యేసుక్రీస్తుకు దేవుని కుడి ప్రాశమందు
దేవుని సింహాసనము యొక్క కుడి ప్రాశం అనేది ప్రభువైన యేసుక్రీస్తుకు దక్కింది. సిలువను సహిస్తే సహనం. సిలువ శ్రమలకు గుర్తు. శ్రమలను సహించాడు. సహనం కలిగి ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు ఏమని తెలియజేస్తున్నాడు అంటే, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల, మత్తయి సువార్త 16:24 ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింప. తన యొక్క శ్రమలను తాను భరిస్తూ, తన యొక్క శ్రమలను తాను ఓర్చుకుంటూ, తన యొక్క శ్రమలను తాను సహిస్తూ ప్రభువైన యేసుక్రీస్తును వెంబడించాలి. కాబట్టి సహించుట క్రీస్తు ప్రభు శిష్యునికి గుర్తు. క్రీస్తు ప్రభు శిష్యుడు అని చెప్పటానికి అతడు కలిగి ఉన్నటువంటి గొప్ప గుర్తు ఏదైనా ఉందనంటే సహనం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాగైతే సిలువను సహించి దేవుని సింహాసనమందు దేవుని కుడి ప్రాశమందు ఆసీనుడయ్యాడు. ఆసీనుడై ఏలుబడి చేస్తున్నాడు. ఇప్పుడు మనము కూడా ఆయనతో పాటు మనం సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము అని. ఆయనతో ఏలుబడి అనేది మనకు రావాలంటే క్రీస్తు ప్రభు ఎన్నుకున్నటువంటి ఆత్మ సంబంధమైన బలం సహనం. ఈ ఆత్మ సంబంధమైన బలానికి రహస్యం ఏదేనంటే సహనం. కాబట్టి సహించిన వారికే సింహాసనం. మనం ఆలోచించబోయేటటువంటి అంశము సహించిన వారికి సింహాసనం. మనం మొట్టమొదటిది ఆలోచన చేసేము సహించుట క్రీస్తు యొక్క శిష్యునికి గుర్తు. సహనం అన్నది క్రీస్తు శిష్యుని యొక్క సహించుట అనేది క్రీస్తు యొక్క శిష్యునికి గుర్తు అనే విషయాన్ని మనము గ్రహించాలి. నెంబర్ 2, సహనము విశ్వాసాన్ని శుద్ధి చేస్తుంది. సహనం అనేటటువంటి గుణం, సహించటం మన యొక్క విశ్వాసాన్ని శుద్ధి చేస్తుంది. యాకోబు పత్రిక 1:2 నుంచి మనం చదువుదాం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనల్లో పడినప్పుడు అది మహానందమని ఎంచుకునుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను కొదువలేని వారినై ఉండునట్లు ఓర్పు, మీరు గమనించాలి, సహనం, ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి అనేసింది. ఓర్పు అన్నది, సహనం అన్నది విశ్వాసాన్ని శుద్ధి చేస్తుంది. ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. నీ యొక్క సహనం క్రియను కొనసాగిస్తుంది. కాబట్టి సహనం అన్నది విశ్వాసాన్ని శుద్ధి చేస్తుంది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1:6-7 ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది గదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనాల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును అనేసింది. మన యొక్క విశ్వాసాన్ని శుద్ధి చేసేది ఏమిటంటే సహనం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. ఆ దుఃఖంలో సహనం చూపించాలి. ఆ దుఃఖంలో నువ్వు సహనం చూపిస్తే నీ యొక్క విశ్వాసం అన్నది శుద్ధి చేయబడుతుంది. సహనం విశ్వాసాన్ని శుద్ధి చేస్తుంది. కాబట్టి సహనం కలిగి ఉండటం విశ్వాసం శుద్ధవుతుంది. నెంబర్ 3,
సహించేటటువంటి వారే విజయాన్ని పొందుతారు. సహించిన వారే జయాన్ని పొందుతారు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను అనేసి అన్నాడు. కాబట్టి సహించేవారే జయిస్తారు. సహనము వలన జయమన్నది పొందుతారు. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎనదగినవి కావని ఎంచుచున్నాను. ఇప్పటి కాలపు శ్రమలను మనము పొందబోయేటటువంటి ఆ ప్రత్యక్ష కాబోయేటటువంటి మహిమ ఎదుట పనికిరానివి, అవి పనికి వచ్చేవే కావునండి. కాబట్టి సహించేవారే చివరి వరకు జయిస్తారు. సహించేవారు మాత్రమే చివరి వరకు జయిస్తారు. ఎలాంటి యొక్క భావన కలిగి ఉంటారనంటే, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు, ఇప్పటి కాలపు యొక్క శ్రమలు ఎన్నదగినవి ఎన్నదగినవి కావని, దానితో పనికిరావు, మనము పొందబోయేటటువంటి ఆ మహిమ ఎదుట, మనకు ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు పనికిరావునంట, ఎన్నదగినవి కావు అనేసి అన్నాడు. కాబట్టి సహనం అన్నది చివరి వరకు జయాన్ని ఇస్తుంది, చివరి వరకు జయం అన్నది ఇస్తుంది. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. నెంబర్ 1, సహించుట క్రీస్తు శిష్యునికి గుర్తు సహనం అన్నది. నెంబర్ 2, సహనము విశ్వాసాన్ని శుద్ధి చేస్తుంది. నెంబర్ 3, సహించేవారే చివరి వరకు జయిస్తారు. నెంబర్ 4, చాలా జాగ్రత్తగా గమనించాలి. నెంబర్ 4, జయించేటటువంటి వానికే సింహాసనం దొరుకుతుంది. చూడండి ఒకసారి, 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరుగమనంటే మనలను ఆయన ఎరుగనను. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము అని అన్నాడు. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏలుబడి చేసేటటువంటి వాడే సింహాసనం కలిగినటువంటి వాడు, అధికారం కలిగినటువంటి వాడే ఏలుబడి చేస్తాడు. ఏలుబడి చేసేటటువంటి వాడే సింహాసనం కలిగినటువంటి వాడు. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనంలో, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. చాలా జాగ్రత్తగా గమనించాలి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. ఒక వ్యక్తి జయము పొందాలనంటే, జయము పొందటానికి రహస్యం ఏదేనంటే సహనం. ఒక వ్యక్తి జయించడానికి అసలు రహస్యం ఏదేనంటే సహనం. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువను సహించి, మరొకసారి ఆ వచనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2 చివరి భాగాన్ని చదువుతున్నాను.
ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి సానాన్ మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. జయించటానికి అసలు రహస్యమైనదే సహనం. మీరు చాలా జాగ్రత్తగా సిలువను సహించి తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై సిలువను సహించాడునంట. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి ప్రాశమున ఆసీనుడై ఉన్నాడు. సిలువను సహించి జయించాడు. జయించిన వానికి దేవుని సింహాసనం యొక్క కుడి ప్రాశమున ఆసీనుడవడం జరిగింది. కాబట్టి ఆసీనుడైన యేసు ప్రభు ఏమనేసి అంటున్నాడు, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను అనేసి అన్నాడు. కాబట్టి దేవుని యొక్క సింహాసనం కావాలనంటే, నీకు సింహాసనం కావాలనంటే, ప్రభువైన యేసుక్రీస్తు పొందుకున్నటువంటి సింహాసనం నీకు కావాలనంటే నువ్వు జయించాలి. జయించటానికి అసలు రహస్యం ఏదేనంటే సహనం. సహనమే జయాన్నిస్తుంది. జయించిన వానికి ఏలుబడి వస్తుంది. ఏలుబడి చేసేటటువంటి వానికి సింహాసనం దొరుకుతుంది. కాబట్టి ఈ యొక్క దినమందు మనం ఆలోచించినటువంటి అంశం, సహించే వారికే సింహాసనం. సహనము ద్వారా విశ్వాసం శుద్ధిపరచబడుద్ది. సహనము ద్వారా జయిస్తాము. సహనము ద్వారా జయించినటువంటి మనము ఏలుబడి చేస్తాము. ఏలుబడి చేసేటటువంటి వానికి సింహాసనం దొరుకుద్ది. కాబట్టి అలా జయించినటువంటి వ్యక్తియే ఏమని చెప్పుకుంటున్నాడో ఒక సంఘటన చదువుదాం. తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుంచి. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును అనేసి. కాబట్టి సహించే వారికే సింహాసనం దొరుకుద్ది. ఆత్మ సంబంధమైనటువంటి బలానికి రహస్యమే సహనం. సహనం కలిగినటువంటి వాడు బలవంతుడు. సహనం కలిగినటువంటి వాడు విశ్వాసాన్ని శుద్ధి చేసుకున్నవాడు. సహనం కలిగినటువంటి వాడు జయిస్తాడు. జయించినటువంటి వాడు ఏలుబడి చేస్తాడు. ఏలుబడి చేసేటటువంటి వానికి సింహాసనం దొరుకుద్ది. కాబట్టి సింహాసనం మనకు దొరకాలి అంటే మనము క్రీస్తు ప్రభువులాగా సహించాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. సహించిన వారమైతే క్రీస్తు ప్రభువుతో కూడా ఏలుతాం. అదే మాటను ప్రభువైన యేసుక్రీస్తు తెలియజేస్తున్నాడు. అదే మాటను ఇందాక మనం చదువుకున్నాం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించు వానిని నాతో కూడా నా తండ్రి సింహాసనం నందు కూర్చుండనిచ్చెదను అని అన్నాడు. కాబట్టి నువ్వు సహించేవాడివైన సింహాసనం దొరుకుద్ది. సహించే వారికే సింహాసనం. నువ్వు సహనం కలిగి ఉంటే సింహాసనం దొరుకుద్ది. సహనం లేకపోతే సింహాసనం దొరకదు. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో 11వ వచనంలో, సహించిన వారిని ధన్యులం అనుకొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరం గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. సహించిన వారిని ధన్యులం అనుకొనుచున్నాము కదా. సహించిన వాడు ధన్యుడు. సహనం కలిగినటువంటి వాడు ధన్యుడు. కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి బలానికి రహస్యమే సహనం. సహనము కలిగి
ఆత్మ సంబంధంగా ప్రతి వ్యక్తి కూడా బలవంతుడిగా ఉండాలి. సహనము ద్వారా విశ్వాసాన్ని శుద్ధి చేసుకోవాలి. సహనము ద్వారా జయించాలి. సహనము ద్వారా జయించినటువంటి వ్యక్తి సింహాసనాన్ని పొందుకోవాలి. సహించిన వారమైతే ఆయనతో కూడా ప్రభువైన యేసుక్రీస్తుతో కూడా ఏలుదుము. దేని విషయంలో ఏలుతాము అనంటే పాపం విషయంలో ఏలుబడి, నీ యొక్క శరీరం విషయంలో ఏలుబడి, లోకం విషయంలో ఏలుబడి, దుర్నీతి విషయంలో ఏలుబడి, దుష్టత్వం విషయంలో ఏలుబడి. కాబట్టి ఇలాంటి ఏలుబడి చేయాలి అంటే నీకు సింహాసనం అన్నది దక్కాలి. సింహాసనం నీకు దక్కాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తుతో నువ్వు సహించి ఆయనతో కూడా ఏలుబడి చేయాలి. ప్రభువైన యేసుక్రీస్తు అదే మాటను తెలియజేస్తున్నాడు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని జయానికి రహస్యం సహనం. జయానికి రహస్యం సహనం. జయించిన వానికి సింహాసనం దొరుకుద్దనంట. జయించు వానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా సింహాసనాన్ని పొందుకోవాలి అంటే సహించే వారికి మాత్రమే సింహాసనం దొరుకుద్ది. కాబట్టి సహనం కలిగి జీవించాలని మీ అందరికీ మనవి చేస్తూ, సహనం కలిగి ఉండాలని మీ అందరికీ తెలియజేస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఓపికతో విని మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనాలు సమర్పిస్తూ ఉన్నాను.